ఉచ్చ నీచ స్థానాలకు సంబంధించి ఉచ్చ స్థానం ఏంటి, నీచ స్థానం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఉచ్చ స్థానం అంటే ఉచ్చమైనది, మంచి ప్రయోజనాలు చేకూర్చేది. నీచ స్థానం అంటే నీచమైనది, దుష్పరిణామాలను తీసుకొచ్చేది. ఉచ్చ స్థానము మేలు కలిగించున్నది, నీచ స్థానము కీడు కలిగించున్నది. అంటే ఉచ్చ స్థానాలను బట్టి మాత్రమే సింహద్వార నిర్ణయం జరగాలి, సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇంటి చుట్టూ ఖాళీ ఉన్నప్పుడు, ఇంటి చుట్టూ పరిపూర్ణంగా ఖాళీ ఉన్నప్పుడు, పెద్ద స్థలమే కాదండి, చిన్న స్థలమైనా సరే, నేను చెప్పేది పెద్ద స్థలాలకు సంబంధించే, చిన్న స్థలాలకు సంబంధించి కాదని అనుకోకండి. పెద్ద స్థలాలకి ఎక్కువ మెజర్మెంట్ తోటి వదులుతారు ఖాళీ స్థలం అనేది. చిన్న స్థలాలు కొంచెమే వదులుకోండి, కానీ ఖాళీ స్థలం అనేది ఉండాలి. చుట్టూ ఖాళీ స్థలం లేకుండా మీకు వెంటిలేషన్ ఏ విధంగా వస్తుంది? చిన్న నిర్మాణానికైనా సరే, అపార్ట్మెంట్కి అయినా సరే, అపార్ట్మెంట్ పరిస్థితి ఇంకా ఘోరం. 5th ఫ్లోర్ అపార్ట్మెంట్ అనుకోండి, 5th ఫ్లోర్ 4th ఫ్లోర్కి వెంటిలేషన్ బాగా వస్తుంది. పైనుండి 1, 2, 3 ఫ్లోర్లకు వెంటిలేషన్ రాదు. సైడ్ కనుక ఖాళీ ఉండి విశాలంగా కనుక ఉంటే సైడ్ వస్తుంది. సైడ్ కూడా అపార్ట్మెంట్స్ ఉంటే గోవింద గోవింద. వెంటిలేషన్ అనేది కింద ఖాళీ ఉండాలి. అందుకనే మన స్థలములో నిర్మాణానికి సంబంధించి మనం ఖాళీ వదులుకొని ఆ ఖాళీ ద్వారా నిర్మాణం లోపలికి వెంటిలేషన్ రావాలి. ఆ ఖాళీ ఉన్నప్పుడు సింహద్వారం అనేది ఉచ్చ స్థానంలో పెట్టాలి, నీచ స్థానంలో పెట్టకూడదు.